నమస్తే బీఆర్కే న్యాయవేదిక ఫోన్ ఇన్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రత్యేక అంశము హడలెత్తిస్తున్న నేరగాళ్లు, సైబర్ నేరగాళ్లు. పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా సైబర్ నేరగాళ్ల చేతిలో చిక్కుకునే వారి సంఖ్య రోజు రోజుకు తగ్గడం లేదు. రోజు ఏదో ఒక చోట ఇలాంటి సంఘటనలు చూస్తూనే ఉన్నాం. అయినా జనాల్లో మార్పు రావడం లేదు. చదువుకున్నవారు, విద్యావంతులు ఇందుకు మినహాయింపు ఏమీ కాదు. తాజాగా దేశంలో సైబర్ నేరాలు దాదాపు 6 రెట్లు పెరిగినట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. హైదరాబాద్లో ఓ విశ్రాంత ఉద్యోగిని బెదిరించి కోట్లలో కాజేశారు. అలాగనే న్యూడ్ కాల్ చేసి వీడియో రికార్డ్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నారు. కోరలు విప్పుతున్న సైబర్ నేరాలకు అడ్డుకట్ట ఏది? దీనిపై మాట్లాడటానికి ప్రముఖ అడ్వకేట్ కృష్ణమాచారి గారు ఉన్నారు. అలాగే ఈరోజు ప్రత్యేకమైన అంశంతో పాటు మీకు వ్యక్తిగతమైన ఎటువంటి లీగల్ సమస్యలైనా ఉంటే మాతో చెప్పుకొని కావలసిన సలహాలు పొందవచ్చు. నేటి బీఆర్కే న్యాయవేదికకు స్వాగతం. ప్రస్తుతం మనతో స్టూడియోలో ప్రముఖ అడ్వకేట్ కృష్ణమాచారి గారు ఉన్నారు. వారికి స్వాగతం పలుకుదాం. నమస్కారం సార్. నమస్కారం అండి. బీఆర్కే వీక్షకులందరికీ నమస్కారం. అలాగే బీఆర్కే ఛానల్ వారికి కూడా నమస్కారం. ఎస్ సార్. ఇక మనం ప్రతి దేశవ్యాప్తంగా కాదు, అసలు ప్రపంచవ్యాప్తంగా ఈ సైబర్ నేరాలు అనేది ఒక విధంగా రోజు రోజుకు కొత్త పంథాను మార్చుకొని నేర ప్రవృత్తిని వారు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. మీ దృష్టికి వచ్చిన నేరాలు ఎలాంటివో తెలుగు ప్రజలకు తెలియజేస్తారా? సైబర్ క్రైమ్ ఎన్ని విధాలుగా జరుగుతున్నాయి? సైబర్ క్రైమ్ అనేది చాలా రకాలుగా జరుగుతుంది. అది ఒకటని కాదు, వివిధ రకాలుగా ఉన్నాయి. అట్లాగే ఫేక్ ప్రొఫైల్స్ ఆన్ సోషల్ మీడియా, వాట్సాప్ డిపి ఫ్రాడ్, cyber terrorism, e-commerce frauds, cyber stalking, identity theft, data theft, insurance frauds, gift frauds, matrimonial frauds, political and commercial cases, OLX frauds, marketing frauds, job frauds, customer care frauds, loan frauds, KYC frauds, visa frauds, ransom frauds, lottery frauds, business frauds, source code theft, breach of privacy and confidentiality and other computer related crimes, email spoofing, email spamming, email bombing, sending threatening emails, email frauds, phishing emails, any other online crimes. So ఇలా నంబర్ ఆఫ్ క్రైమ్స్, సైబర్ క్రైమ్స్ జరుగుతూనే ఉన్నాయి. మీరు నిరంతరం ఏదో ఒక వార్తలు చూస్తూనే ఉన్నాం. మనకి ఫోన్ వస్తుంది అర్ధంతరంగా, మీకు కొద్ది 2 గంటల్లో మీ యొక్క టెలిఫోన్ని మేము ఇచ్చేస్తున్నాం, దీని మీద మీకు చాలా ఇది ఉంది, మీ యొక్క ఫోన్ మీరు ఫ్రాడ్యులెంట్గా యూజ్ చేయబడుతుంది, మీ మీద కంప్లైంట్ వచ్చిందని చెప్తారు. అలాంటి మీ వివరాలు చూసుకుంటే పలానా బటన్ నొక్కండి, పలానా నెంబర్ నొక్కండి అంటారు. నొక్కగానే మన యొక్క డేటాని వాళ్ళు థెఫ్ట్ చేసి వాళ్ళు మన మీద ఇచ్చేసే అవకాశం ఉంది. సో ముఖ్యంగా సైబర్ క్రైమ్ జరగకుండా ఉండటానికి మనము చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. సో ముఖ్యంగా మనం పాస్వర్డ్ లీక్ చేయడం, లేకపోతే ఓటీపీలు షేర్ చేయడం, ఇలాంటివి ఏమీ చేయకుండా ఉండాలి. ముఖ్యంగా మన మొబైల్స్లో మాల్వేర్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే వాటిని మనం నిరోధించడానికి కొంచెం సాఫ్ట్వేర్స్ అప్డేట్ చేసుకుని, సెక్యూరిటీ సాఫ్ట్వేర్ తీసుకుని ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే ఇక అసలు ఎక్కడ సందు దొరికితే అక్కడ సైబర్ నేరాలకు పాల్పడుతూనే ఉన్నారు. అంటే దీన్ని బట్టి చూస్తుంటే సార్, ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కొద్దిగా గొప్ప చదువుకొని ఆండ్రాయిడ్ మొబైల్స్ ఉంటాయి వాళ్ళ చేతుల్లో. అలాగనే ఇప్పుడు ఫోన్పే, గూగుల్ పే లాంటివి కూడా అన్నీ వచ్చేసాయి. సో కొంత చదువుకొని అవగాహన ఉన్న వ్యక్తుల్లో కొంతమంది ఉంటారు. కానీ ఈ సైబర్ నేరాలకు సంబంధించిన వీళ్ళ యొక్క ఆగడాలు ఎలా ఉంటాయి ఏంటనేది కుయుక్తి అనేది పాపం గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఉంటారు, వాళ్ళకి ఏం తెలియదు. సో అలాంటి వ్యక్తులకు కూడా ఇది పొంచి ఉన్నదని చెప్పేసి మనం భావించవచ్చు. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే, సో ప్రభుత్వము వీరికి అవగాహన పెంచడం కోసము ఏ రూపాల్లో అవేర్నెస్ కార్యక్రమాలను తీసుకువెళ్తుంది ముందుకు? ముఖ్యంగా ప్రభుత్వంపై బాధ్యత ఉంది. నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్కి మనం వెళ్ళినట్టయితే వారు అవేర్నెస్ ప్రోగ్రామ్ గురించి కానీ, సైబర్ క్రైమ్స్ గురించి కానీ, ఎక్కడ రిపోర్ట్ చేయాలి, ఎలా చేయాలి, దాని మీద వివిధ రకాలుగా మనకి సేవలు అందిస్తున్నారు. అయితే ఈ సైబర్ క్రైమ్ పట్ల అవగాహన అనేది సామాన్యుడికి ఇంకా చేరట్లేదు. ఈ సైబర్ సెక్యూరిటీ గురించి సామాన్యులకి చేరకపోతే
అది మనం ఆన్లైన్ పోర్టల్లో ఉన్నంత మాత్రాన పెద్ద ఉపయోగం ఏమి ఉండదు. కాబట్టి దీని అవగాహన సదస్సులు, అవగాహన ఏర్పాటు చేసే విధంగా మన సిస్టమ్ మారాలి. ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి. అలాగే ఆ యొక్క చట్టాలు, సైబర్ లాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకు అర్థమయ్యేలా ఉండాలి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే సైబర్ ఫ్రాడ్స్ ఎలా జరుగుతాయి, వాటిని ఎలా నిరోధించాలనేది కూడా కామన్ మ్యాన్కి రీచ్ అయ్యే విధంగా మనం అవగాహన సదస్సులు కనుక ఏర్పాటు చేయగలిగితే తప్పనిసరిగా చాలా వరకు మనం ఈ సైబర్ క్రైమ్ నిరోధించవచ్చు. అలాగే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇప్పుడు అన్ఎడ్యుకేటెడ్ పీపులే కాదు, ఈవెన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఈ యొక్క సైబర్ దాడులకు బలవుతున్నారు, చాలా నష్టపోతున్నారు కూడా. ఎడ్యుకేటెడ్ పీపుల్ చాలామంది కూడా తెలిసి తెలియక మనం ఏదో మీరు చెప్పినట్టుగా ఒక అందమైన అమ్మాయి బొమ్మ న్యూడ్గా రాగానే చూసి ఆనందించగానే వాళ్ళు వెంటనే మళ్ళీ అక్కడి నుంచి ఢిల్లీ నుంచి ఫోన్ వస్తుంది. ఫోన్ వచ్చి ఇట్లాగా మీరు ఒక అమ్మాయిని మీరు ఇట్లాగా అశ్లీలంగా చేశారు, దానివల్ల మా ఫ్యామిలీ డ్యామేజ్ అయింది, మీ మీద కంప్లైంట్ వచ్చింది, అర్జెంటుగా మీరు ఢిల్లీ రావాలి, ఇలాంటివి చాలా వస్తాయి. అట్లా బ్లాక్ మెయిల్ చేయడం చాలా, అలాంటి కేసులు కూడా నా దగ్గరికి వచ్చాయి కూడా. సో ఇలా చాలామంది బలవుతూనే ఉన్నారు. అమాయకంగా తెలివైన వాళ్ళు, చదువుకున్న వాళ్ళలో కూడా అమాయకులు ఉంటారు. అంటే అందరూ కూడా యొక్క ఈ సైబర్ టెక్నాలజీ మీద పూర్తి అవగాహన ఉండదు. ఎడ్యుకేటెడ్ అయినంత మాత్రాన ఈ సైబర్ టెక్నాలజీ మీద అవగాహన ఉంటుందని అనుకోవద్దు. ఈవెన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా కొన్ని సందర్భాల్లో మోసపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మీకు ఒకటి ఈ యొక్క వేదిక సందర్భంగా ఒక కేసు గురించి చెప్తాను, కొంచెం నాకు టైం వేయండి. ఎందుకంటే ఇది ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాజా ఉత్తమ్ అనే వ్యక్తి ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్, హీఈస్ ఫ్రమ్ బీహార్. ఆయన బీహార్ నుంచి వచ్చి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తూ సికింద్రాబాద్ ఐసిఐసిఐ బ్యాంక్లో ఒక అకౌంట్ ఓపెన్ చేశారు. అకౌంట్ ఓపెన్ చేసి అదే రన్ చేస్తున్నారు. తర్వాత ఆయన అబ్రాడ్లో జాబ్ వచ్చి కాలిఫోర్నియాలో వెళ్ళారు, అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తున్నారు. ఆయనకి ఇద్దరు ఆడపిల్లల కోసం కష్టపడి ఒక 50 లక్షలు ఆన్లైన్లో అదే ఐసిఐసిఐ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నాడు. ఆ ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన అకౌంట్లు భద్రంగా ఉంటాయి అనుకుంటాం మనం. అవి లిక్విడ్ డిపాజిట్కి ఫిక్స్డ్ డిపాజిట్కి మీకు తేడా తెలుసు. సో ఫిక్స్డ్ డిపాజిట్ ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుందనే ఉద్దేశంతో ఆయన చేశాడు. చేస్తే కొద్ది రోజుల తర్వాత ఆయన ఆన్లైన్ ఇది నెట్ బ్యాంకింగ్ ఆపరేట్ చేస్తుంటే అది ఓపెన్ కావట్లేదు. ఇది సాఫ్ట్వేర్ ఇంజనీర్, హీ మెయింటైనింగ్ యాపిల్ ల్యాప్టాప్ వాడతాడు, హాట్మెయిల్ హైలీ సెక్యూర్డ్ హాట్మెయిల్ వాడతాడు. అయినప్పటికీ కూడా అది ఓపెన్ కావడం లేదు. నాది బ్యాంక్ అకౌంట్ అని చెప్పి కస్టమర్ కేర్కి చేస్తే అది మీరేమన్నా పాస్వర్డ్ మార్చుంటారేమో, మీకే తెలుసు మాకేం తెలుసు తెలియదు అని చెప్పి తప్పించుకున్నారు. తర్వాత మరి ఏదోలాగా చేసి వారు రిక్వెస్ట్ చేసి మళ్ళీ ఆయన ఫ్రెష్గా మళ్ళీ దాన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఓపెన్ చేస్తే 50 లక్షల్లో కాస్త 43 లక్షల రూపాయలు లేవు. ఆయనకి ఏం చేయాలో దాన్ని ఇమీడియట్గా ఐసిఐసిఐ బ్యాంక్ కస్టమర్ కేర్కి రిపోర్ట్ చేశాడు. ఇట్లా ఆన్లైన్లో రిపోర్ట్ చేశారు. రిపోర్ట్ చేస్తే మీరు మీ పాస్వర్డ్ లీక్ చేసి ఉండవచ్చు, మీదే బాధ్యత, మాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేశారు. సో ఎన్ని మెయిల్స్ చేసినా ఏం చేసినా కూడా వాళ్ళు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, వాళ్ళు ఎటువంటి సహాయం చేయలేదు, వాళ్ళు ఆ అమౌంట్ రికవరీ చేయడానికి సహాయం చేయలేదు. ఏ అకౌంట్కి వెళ్ళి ఎలా వెళ్ళి కనీసం అవి చెప్పడానికి కూడా వాళ్ళు నిరాకరించారు. అయితే తప్పనిసరి పరిస్థితిలో ఒక ఫ్రెండ్ ద్వారా నన్ను అప్రోచ్ అయితే ఫస్ట్ మీరు ఒక కంప్లైంట్ ఇవ్వండి సైబర్ క్రైమ్ పోలీస్కి అని చెప్పాను. వెంటనే ఒక కంప్లైంట్ ఇచ్చారు, మిత్రుల ద్వారా కంప్లైంట్ ఇచ్చాడు. ఇట్లా సోన్స్ నా ఆన్లైన్ ఫ్రాడ్ జరిగింది, నా అకౌంట్లోంచి ఐసిఐసిఐ బ్యాంక్ సోన్స్ అకౌంట్లోంచి ఇంత అమౌంట్ పోయింది, అది ఎలా పోయిందో నాకు తెలియదు, నాకు న్యాయం చేయగలరని పెట్టాడు. ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత సైబర్ పోలీసు ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అందులో ఈ యొక్క అమౌంట్ అంతా కూడా ఒక కార్పొరేట్ బ్యాంక్ అకౌంట్కి వెళ్ళింది. భాస్కర్ రాజు అనే అతని అకౌంట్కి వెళ్తే అతని నుంచి వేరే వాళ్ళకు కూడా అమౌంట్స్ వెళ్ళిపోయాయి. సో అతని అకౌంట్లో ఉన్న 2 లక్షలు మాత్రం రికవర్ చేశారు. భాస్కర్ రాజు అనే అతన్ని రిమాండ్ చేశారు. బట్ మిగతా ఎవరిని అరెస్ట్ చేయలేదు. అందులో జావేద్ ఫిలిప్పీన్స్లో ఉన్నాడని, ఇంకో దగ్గర ఉన్నాడని అతను మేము పట్టుకోలేకపోతున్నామని సైబర్ పోలీసు ఛార్జ్ షీట్ ఫైనల్ రిపోర్ట్ ఫైల్ చేశారు. సో ఇప్పుడు దొంగ దొరికాడు, కానీ ఈ 2 లక్షలు మాత్రమే రికవర్ చేశారు. మరి మిగతా నా డబ్బు సంగతి ఏంటి? మరి నేను ఎలా రికవర్ నా నష్టాన్ని ఎలా రికవర్ చేసుకోవాలి అంటే అప్పుడు దానికి ఏంటంటే మనకి ఈ యొక్క ఐటీ యాక్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 ప్రకారం ఏంటంటే సెక్షన్ 46 ప్రకారం అడ్జుడికేటింగ్ ఆఫీసర్ కెన్ అడ్జుడికేట్ ది మ్యాటర్. సో ఇందులో అడ్జుడికేటింగ్ ఆఫీసర్ అంటే మన ఐటీ సెక్రటరీ, మన తెలంగాణ స్టేట్
సెక్రటరియట్లో ఒక పిటిషన్ దాఖలు చేశాం. ఇట్లాగ సో ఫ్రాడ్ జరిగింది, నా యొక్క డేటాని థెఫ్ట్ చేశారు. ఎందుకంటే నా పాస్వర్డ్స్ని నా యొక్క ఇదిని కూడా థెఫ్ట్ చేసి నా యొక్క బ్యాంక్ అకౌంట్లోని 43 లక్షలు వేరే అకౌంట్స్కి మళ్లించారు. దీనిలో బ్యాంక్ నిర్లక్ష్యం ఉంది, నాకు సరైన సెక్యూరిటీ ఇవ్వలేకపోయింది, కాబట్టి యొక్క నష్టపరిహారాన్ని బ్యాంక్ ద్వారా కట్టించి వారి దగ్గర బాధిత ఎవరైతే స్టోలన్ చేశారో వాళ్ళ దగ్గర రికవర్ చేసుకోండి, ఈ నష్టం బ్యాంక్ నిర్లక్ష్యం వల్ల జరిగిందని చెప్పి కేసు వేయడం జరిగింది. ఆ కేసు దాదాపుగా 1.5 years నచ్చింది. దిస్ ఈస్ ద ఫస్ట్ కేస్ ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ ది తెలంగాణ. దిస్ ఈస్ ద ఫస్ట్ జడ్జిమెంట్ ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ ద తెలంగాణ. సో దాంట్లో రెండు పక్కల వాదనలు విన్నారు. బ్యాంక్ వాళ్ళు ఒకటే వాదన చేశారు, ఏమంటే మీ పాస్వర్డ్ మీరు చెప్తే తప్ప ఎవరికి కూడా కాంప్రమైజ్ అయ్యే అవకాశం లేదు, కాబట్టి మీ ద్వారానే జరుగుతుంది, మాకు సంబంధం లేదు అనేది చెప్పారు. మీరు మాకు ఓటీపీ రాలేదంటే ఓటీపీ మీరు మీ ఫోన్ నెంబరు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, కాబట్టి ఓటీపీ పంపించలేదు. అందులో అబ్రాడ్లో ఉన్న వారికి ఓటీపీ పంపించడం అనేది ఒక్కోసారి ఫెయిల్ అవుతుంది, వాళ్ళకి ఒక ఇంటర్నేషనల్ రోమింగ్ ఉంటుందో ఉండదు. బట్ ఈ పిటిషనర్ ఎవరైతే ఉన్నారో రాజా ఉత్తమ్, ఆయన ఎప్పుడు కూడా ఈమెయిల్ అలర్ట్స్ పంపిస్తుండేది. ఏదైనా ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఈమెయిల్లో ఆ పాస్వర్డ్ పంపించడం, దాన్ని ఎంటర్ చేయడం ఇలా జరుగుతుండేది. మరి ఈమెయిల్ అలర్ట్స్ నాకు రాకుండా మీరు ఎలా చేశారు? దిస్ ఈజ్ ద క్వశ్చన్. ఈమెయిల్ అలర్ట్స్ అనేది పార్టీకి రావాలి, రాకుండా అది లిక్విడ్గా ఉన్న అమౌంట్, ఫిక్స్డ్ చేసిన అమౌంట్ లిక్విడ్గా ఎట్లా మారింది, ఎట్లా ట్రాన్స్ఫర్ అయింది? దిస్ ఈజ్ ద క్వశ్చన్. సో ఇక్కడ ఏమంటే అన్ని పరిశీలిస్తే ఈవెన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ హీఈస్ ఆల్సో అనేబుల్ టు ఫైండ్ వాట్ హ్యాపెండ్ అనేది ఆయన కూడా అర్థం కాలేదు. నా వెరిఫికేషన్లో దొరికింది ఏంటంటే ఈమెయిల్ సెంట్ టు ది పార్టీ, రాజా ఉత్తమ్కి ఈమెయిల్ పంపించారు, బట్ ఈమెయిల్ పంపించిన ప్రూఫ్స్ ఫైల్ చేయండి మాకు అని చెప్పి కోర్టులో పిటిషన్ వేశాం. ఈమెయిల్ పంపించిన ప్రూఫ్స్ ఫైల్ చేశారు. సెండ్ ఓటీపీ అన్నాడు అని ఉంది. తర్వాత డెలివరీ, క్యూ ఫర్ డెలివరీ అని ఉంది. దట్ ఈజ్ ఓన్లీ ద పాయింట్. క్యూ ఫర్ డెలివరీ అంటే ఇట్ ఈస్ నాట్ డెలివర్డ్, అంటే డెలివరీ కాలేదు, పార్టీకి డెలివరీ కాకుండా ద అమౌంట్ వాజ్ ట్రాన్స్ఫర్డ్. అంటే ఇక్కడ ఏం జరిగింది, బ్యాంకు వాళ్ళ ఇది లేకపోతే అక్కడ జరిగే అవకాశం లేదు. అంటే బ్యాంకులోనే ఇన్సైడర్ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో, కొంచెం ఫ్రాడ్యులెంట్ మైండ్ ఉన్నారో దీన్ని డైవర్ట్ చేశారు. అమౌంట్స్ ఈ బయట వాళ్ళతోటి కొల్యూడై బయటికి పంపించారు. సో దీన్ని ఫైండ్ అవుట్ చేసి జడ్జిమెంట్ ఇచ్చారు. ఆ 43,000 ప్లస్ ఇంట్రెస్ట్ ప్లస్ ఒక 5 లక్షల నష్టపరిహారం, మొత్తం కూడా 78 లక్షల రూపాయలు అతనికి 1 month లోగా కట్టాలని చెప్పి మన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అడ్judicating ఆఫీసర్ అప్పుడు జయేష్ రంజన్ గారు ఉన్నారు, వారు తీర్పు ఇవ్వడం జరిగింది. సో ఇట్లా ఆయన అమౌంట్ రికవరీ చేసుకోగలిగే అవకాశం జరిగింది. అంటే ఇట్లాంటి ఫ్రాడ్స్లో ముఖ్యంగా ఆ టైంలో చూస్తే ఎక్కువ ఐసిఐసిఐ బ్యాంకులో, ప్రైవేట్ బ్యాంకుల్లో ఎక్కువ ఫ్రాడ్స్ కనిపించాయి, మన స్టేట్ బ్యాంక్ వాటిలో చాలా తక్కువ కనిపించాయి. సో ఇట్లా ఇది ఒక ఫ్రాడ్ కాబట్టి ఈ తెలివైన వాళ్ళు కూడా ఇలాంటి ఫ్రాడ్స్కి బలైపోతున్నారు. అలర్ట్గా లేకపోతే మనల్ని ఆన్లైన్లో ఎంతైనా మోసం చేసే అవకాశం ఉంది. సో దీన్ని బట్టి చూస్తుంటే మనకు అక్షరాస్యుల కంటే నిరక్షరాస్యులే ఉత్తమం అనుకుంటున్నాను. అలాగనే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టుగా మనం తర్వాత ఇలాంటి అంటే గ్రామీణ ప్రాంతాలకు కూడా ఇది ప్రబలే అవకాశం ఉంది కాబట్టి ఆల్రెడీ వెళ్ళిపోయింది ఈ వైరస్ అంతా. సో ఇంకా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టుగా మనం ముందుగా ప్రభుత్వము దీని మీద అణువణువున అవేర్నెస్ చేసేదానికి ఎలాగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది, దీని మీద చర్చించే ముందు ఒక శ్రీకాకుళం నుంచి ఒక కాలర్ ఉన్నారు, దుర్గాప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. సార్ చెప్పండి సార్. నా పేరు ప్రకాష్ సార్, శ్రీకాకుళం నుంచి కాల్ చేస్తున్నాను సార్. శ్రీకాకుళం నుంచి కాల్ చేస్తున్నాను సార్. చెప్పండి సార్. రీసెంట్గా మా బ్రదర్ అకౌంట్ నుంచి ఒక 50,000 రూపీస్ కట్ అయిపోయింది సార్. అది వెళ్ళి కంప్లైంట్ చేస్తే ఎక్కడి నుంచి పోయింది ఏమనేది వాళ్ళకే తెలియడం లేదని వాళ్ళు చెప్తున్నారు అనమాట. అమౌంట్ ఎలా కట్ అయిందని కూడా తెలియడం లేదని చెప్తున్నారు రీసెంట్గా. సో దాని మీద ఏమైనా కంప్లైంట్ చేశారా మీరు? అది బ్యాంక్ కంప్లైంట్ చేసాం సార్, పోలీసులు కూడా కంప్లైంట్ చేస్తే వాళ్ళు చేస్తాం సార్, చూస్తాం, దాన్ని ఒకసారి ఎంక్వైరీ చేస్తాం అని చెప్పి అని అంటున్నారు. ఎంతకాలం అయిందండి మీరు కంప్లైంట్ చేసి? ఇది ఒక 2 weeks అవుతుంది సార్. సో పురోగతి ఏం లేదు దాని మీద? దాని మీద ఏం లేదు సార్. ఓకే,
లాయర్ గారు అంటే మాట్లాడండి. ఇంకా నాది ఇంకొక విషయం, చిన్న సలహా సార్ నాది. వాస్తవంగా సార్ చెప్పండి. ఎవరైనా తప్పు చేస్తే ఈ తప్పు మనం ఎందుకు చేస్తున్నామని భయపడేలా శిక్ష ఉండాలి సార్ ప్రతి ఒక్కరికి కూడా. ఎస్. నేను అనుకుంది ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా ఏదైనా దొంగతనాలు చేసినా, ఏదైనా తప్పులు చేసినా పోలీసులు తీసుకెళ్లి స్టేషన్ లో తలకు ముసుగులు వేస్తున్నారు. ఆ ముసుగులు వేయకుండా వాడిని పబ్లిక్ చూపించి వాడికి లాఠీలతో చావుబాది, ఏమో ఇలాంటి దెబ్బలు కొడతారా, ఈ తప్పు చేస్తే ఇలాంటి దెబ్బలు కొడతారా అని పబ్లిక్ కి తెలిసేలా రాష్ట్రం అంతా ఒక్కసారి అది నేను చెప్పేది ఒక్కసారి చేసి చూడమని చెప్పండి పోలీసులకి. రెండో వాడు భయపడతాడు, తప్పు చేయడానికి భయపడతాడు సార్ ప్రతి ఒక్కరు కూడా. అది నా సలహా సార్, నేను ఇచ్చే సలహా సార్ అది. లాయర్ గారు, నేనేమైనా తప్పుగా మాట్లాడితే మీరు క్షమించండి. ఓకే, అందరి ఆవేదన అదే ఉంది, పర్లేదు. ముసుగులు మీ వేస్తున్నారు. ఆవేదన వ్యక్తం చేయడంలో ఎటువంటి తప్పు లేదు. సో మొత్తానికి 50,000 రూపాయలకు సంబంధించిన విషయంలో ఎలా వెళ్ళింది అది, దాని మీద మీరు కంప్లైంట్ చేశారు, దాని మీద కేసులో ఎటువంటి పురోగతి లేదు, అలాగనే బ్యాంకర్స్ కూడా ఎటువంటి సమాధానం ఇవ్వట్లేదు. దీని మీద లాయర్ గారు సమాధానం ఇస్తారు. సార్, ముఖ్యంగా మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చుంటే అది ఎఫ్ఐఆర్ చేశారా లేదా? ఫస్ట్ ఎఫ్ఐఆర్ చేయాలి. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత అన్ని పోలీస్ స్టేషన్లోనూ సైబర్ వింగ్స్ ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఆ పోలీస్ స్టేషన్ నుంచి సైబర్ క్రైమ్ పోలీసులకి దాన్ని రిఫర్ చేసి సైబర్ క్రైమ్ పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తేనే వాస్తవాలు బయటకు వస్తాయి. ముఖ్యంగా ఈ బ్యాంకు వాళ్ళు బయట వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వరు, పోలీసులకి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఈ అమౌంట్ ఎవరి అకౌంట్కి వెళ్ళింది, అక్కడి నుంచి ఎటు వెళ్ళింది, ఎవరు ట్రాన్స్ఫర్ చేశారు, అది ఎవరి అకౌంట్కి వెళ్ళిందంటే దాదాపు మీకు మొత్తం కూడా మీకు క్లియర్గా క్లారిటీ వచ్చేస్తుంది మీ యొక్క క్రైమ్ ఎలా జరిగింది అనేది. సో మీరు పోలీసులు మళ్ళొకసారి అడగండి, మళ్ళీ లేకపోతే మీరు ఎస్పీ గారిని సంప్రదించండి, లేదంటే స్టేట్ సైబర్ క్రైమ్ పోలీస్ చెప్పండి, లేకపోతే సెంట్రల్ పోర్టల్ ఉంది ఎన్సీసీఆర్పీ, దాంట్లో ఆ పోర్టల్కి వెళ్ళి మీరు మీ కంప్లైంట్ చేసినా కూడా వెంటనే మీకు రియాక్షన్ ఉంటుంది. అట్లాగే మీరు ఎక్కడి నుంచి మాట్లాడారండి? శ్రీకాకుళం నుంచి అండి. శ్రీకాకుళం అయితే మీరు ఆంధ్ర పోలీస్ని మీరు అక్కడ మీరు సంప్రదిస్తే ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది. ఆ పోలీసులు కూడా అంత ఈజీగా ఏం తీసుకోరు, కాబట్టి చిన్న అమౌంట్ కాబట్టి నిదానంగా చేయొచ్చని చూస్తుంటారు. వాళ్ళ వెర్షన్లో వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు, తప్పనిసరిగా మీకు న్యాయం జరుగుతుంది. కాకపోతే పోలీస్ స్టేషన్కి 2-3 సార్లు మీరు వెళ్లాల్సి వస్తుంది. మీరు సార్ మరో కాలర్ ఉన్నారు. మీరు చెప్పినట్టు 1 సెకండ్ సార్, ఇంకొకటి మీరేం చెప్పారంటే కఠినంగా శిక్షించాలి, కొట్టాలి, చంపాలి అన్నారు. కానీ మన సాంప్రదాయం, నాగరికత, మన రాజ్యాంగం అలా లేదు. మీరు గల్ఫ్ కంట్రీలో చూస్తే దొంగతనం చేస్తే చేతులు నరికేస్తారు, ఇంకోటి చేస్తే తల నరికేస్తారు, ఊరేస్తారు, ఇట్లా ఉంటాయి. కానీ మనది ఒక సివిలైజ్డ్ సొసైటీ కాబట్టి ఒక నేరం చేశాడో లేదో రుజువైన తర్వాత అతనికి శిక్ష విధించడం అనేది మన సాంప్రదాయం. కాబట్టి మీరు పోలీసులకి ఇలాంటి అధికారం ఇచ్చి కొడితే నిర్దోషులు కూడా కొట్టే అవకాశం ఉంది. చాలా దొంగతనం కేసులు దొరకకపోతే ఎవరినో ఒకటి కొట్టేసే అవకాశాలు చాలా ఉన్నాయి. అలాగే ఈ యొక్క కస్టోడియల్ డేస్ చాలా కూడా జరిగాయి. ఒకసారి నిర్దోషులు పడకూడదనే ఉద్దేశంతో మనకి ఈ ప్రాసెస్ లీగల్ ప్రాసెస్ అంటూ ఉంది. కాబట్టి మనం లీగల్ ప్రాసెస్ని ఎంకరేజ్ చేయాలి, కానీ తొందరపాటు చర్యలు ఇలా చేయకూడదని నేను అంటున్నాను. తో పాటు పరివర్తనం రావాలనేది మన భారతీయ సంస్కృతి, మన భారతదేశ యొక్క అంటే రాజ్యాంగం కానీ లా అండ్ ఆర్డర్స్ ఏదైనా సరే నిందితులకు శిక్షతో పాటు పరివర్తనం రావాలనేది మాత్రమే మనం కోరుకునేది. వాళ్ళు తిరిగి సమాజంలో మంచి వాళ్ళైపోయి సమాజంలో అందరితో కలిసిమెలిసి ఉంటూ మంచి జీవితం జీవించాలనేది మన ముఖ్య ఉద్దేశం. అది చాలా బ్రాడ్ మైండెడ్గా తయారు చేయబడిన రాజ్యాంగం అనేది లా అండ్ ఆర్డర్స్ అండి.